మంగళవారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనపై, తన తనయుడు విజిత్ పై, బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితం ఏంటోనని ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఆత్మసాక్షిగా చెబుతున్నానని సుపారీ పెట్టి చంపించేంత అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రచారం కోసం మాత్రమే బయట వ్యక్తులు వచ్చారని తెలిపారు. గంజాయి తాగుడు, పత్తాలాటకు తాము వ్యతిరేకమని అన్నారు. తనపై 357 ఎకరాల భూమి ఉందని, పెద్ద ఎత్తున దుర్మరణం లేపారని, ఆ భూమిని బయటకు తీయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణకి నీళ్లు అందిస్తున్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ని తానే తీసుకువచ్చానని అన్నారు. మాతా శిశు ఆసుపత్రి నిర్మాణంతో తనకేమీ సంబంధం లేదని తెలిపారు. మంచిర్యాలలో జరుగుతున్న ఘర్షణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ యువ నాయకుడు విజిత్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకి దమ్ముంటే రాజీనామా చేసి తనతో పోటీకి దిగాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వచ్చాక మంచిర్యాల దోపిడీ, దౌర్జన్యాలు, గూండాయిజం, రౌడీయిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పుడు కేసులు పెట్టే దిశగా కట్టుకథలు అల్లుతూ ఆయన ప్లాన్ చేస్తున్న సందర్భంలో మంచిర్యాల ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత 50 ఏళ్ల రాజకీయ జీవితంలో దివాకర్ రావు ఏంటిది, విజిత్ అంటే దాదాపు 2004 నుంచి యాక్టివ్ ఉన్నారు. అందరికీ తెలుసు. ప్రేమ్ సాగర్ రావు విషయం, అతను ప్రేమ్ సాగర్ రావు ఏదో సుపారం పెట్టి ఆయనను హతమార్చడానికి మేము ఆ పని చేయగలుగుతామా? 100% అబద్ధం ఇది. ఎన్నికల సందర్భంలో లబ్ధిదారుల వాళ్ళ వాయిస్ కానీ ఫొటోస్ కలెక్ట్ చేయడానికి 2-3 వచ్చారు. ఏది మా ప్రచారం కోసం. వాళ్ళని నానా రకాలుగా ఎక్కడి నుంచో పట్టుకపోయాడు. అయితే రాకేష్ పట్టుకుపోయాడు. ఆయన చంపడానికి ప్రయత్నం చేసినమాట. ఆయన్ని పట్టుకుపోయి పెట్టుకుని ఇట్లా ఏది ఈ రాయపట్నం కాంచి వేముల కాంచి పట్టుకుపోయినట్ట. దేనికైనా ఎలాంటి సంబంధము, ఎలాంటి ఆలోచన మాకు లేదు. మేము నమ్ముకున్నా దేవుళ్ళ సాక్షిగా మేము చెప్తున్నాం. ఇంకా గంజాయి అంటాడు. మేము పూర్తిగా ఈ తాగుడు కానీ, పత్తాలాట కానీ, ఈ గంజాయి కానీ, ఈ కబ్బులకు వ్యతిరేకం ఎవరంటే దివాకర్ సంగతి జగమైన సత్యం. ఆ గంజాయి విషయంలో ఏదో కట్టుకథలు అల్లి స్థానిక ఎమ్మెల్యే గతంలో కొంతమంది మీద తప్పుడు కేసులు, ఇప్పుడు నా మీద కానీ కొడుకు మీద కానీ తప్పుడు కేసులు పెడతామంటే భయపడేది లేదు. న్యాయం మా వైపు ఉంది. ఎక్కడ కూడా తప్పు చేయకుండా మేము ఉన్నాం. ఏమీ భయపడేది లేదు. రాజకీయ రంగంలో ఎన్నుకున్నది ప్రజాసేవకే తప్ప ఇతరులు మోసం చేసారు కానీ, అన్యాయం చేసారు కానీ ఇంకో మార్గం ఎన్నుకోలేదు. ఇలా చాలా ఆరోపణలు చేశావు. అసలు ఆరోపణ చేసే ముందు నీకు హక్కు ఎక్కడదండి? హైదరాబాద్లో కాపురా విషయంలో 100,000 మంది ముఖ్యమంత్రి గారికి, 100,000 మంది డిప్యూటీ సీఎం గారికి అక్కడ హైదరాబాద్లో నిరాహార దీక్ష అనుకోండి. ఎవరి కోసం చేసిందండి? 119 మంది ఎమ్మెల్యేలలో ఒక ప్రేమ్ సాగర్ విషయాలే, మంత్రుల విషయాల్ని నీ పేరు మోతం మగింది యావత్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో. నువ్వు అన్యాయం చేసినావు, నువ్వు మోసం చేసినావు, ఇండ్లు ఊరగొడుతున్నావని ఇలా నువ్వే ఆక్రమించుకున్న కార్యక్రమం నుండి ఇంకోలు ఆక్రమణ విషయంలో మాట్లాడే నీకు నైతిక హక్కుందా అనేది ఇలా నేను స్థానిక ఎమ్మెల్యేని డిమాండ్ చేస్తున్నాం. 2014లో కారణాల కాంటాక్ట్ చేసినప్పుడు ఆ కాపురవాళ్ళు అక్కడ పోయి నీకు వ్యతిరేకంగా మా భూములు గుంజుకుంటానని అక్కడ చెప్పిందా చెప్పలేదా? చెప్పు. అది ఏదో కథలల్లి ఎందుకు వాళ్ళ భూమి మీద నువ్వు వేణో కాపుర వాళ్ళకు, అది నీ తప్పు కదా? కూలగొట్టలేదా? మూల పెట్టుకోలేదా? స్థానిక ఎమ్మెల్యే మర్చిపోతున్నాడు అనే విషయంలో. అది కూలగొట్టిన పరిష్కార మార్గం కాకుండా నువ్వు కూలగొట్టిన ఆలోచన రావడం జరిగింది నీ ప్రోత్బలంతో, అందులో అనుమానం లేదు. వాటికి రెగ్యులర్గా చెయ్యి. కూలగొట్టుడు పరిష్కారం మార్గం కాదు. నేను పేదల పక్షాన, గూడు కట్టుకున్న పక్షాన్ని నేనున్నాను. నువ్వేం గూడగొట్టే పక్షాన్ని నువ్వు ఉన్నావు. ఏదైనా నేను నమ్ముకున్న దేవుళ్ళు నాకున్నారు, నేను నమ్ముకున్న పాట ఉంది, నేను నమ్ముకున్న కార్యకర్తలు నాకు అండగా ఉన్నంతసేపు నేను ఎవరికి భయపడినా కూడా చెప్పడం జరుగుతుంది. 357 ఎకరాల నర భూమి నీ చేతిలో ప్రభుత్వం ఉంది, నీ చేతిలో యంత్రాంగం ఉంది. కమాన్, మొదటి పక్క పెట్టవని ఆ 57 ఎకరాలు తీయాలని ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అంటే ఇందాక కొంతమంది కార్యకర్తలు ఇవాళ నన్ను కానీ విద్యుత్ కానీ నువ్వు తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తే జంకేది లేదు. సవాల్ విసురుతున్నా. సిట్టింగ్ జడ్జి తోటి నువ్వు ఎంక్వైరీ చేయించు. ఇక్కడ జరిగే అల్లర్లు ఆనాటి ఈనాటి ఎవరైనా చేయించు. 3-4 రోజులు ఈ భారతదేశంలో ఇక్కడ ఉన్న ప్రతి ఎమ్మెల్యేలు ఎలక్షన్కి పోయేటప్పుడు పాజిటివ్ వాయిస్ తీసుకుంటారు.
పాజిటివ్ వైజ్ తీసుకునేదానికి వచ్చిన మీలాంటి మిత్రులు వీడియో ఫుటేజ్ తీసుకునేటోళ్ళు 3-4 రోజులు అలా ఆడుతున్నారు కావచ్చు. ఎవరన్నా తప్పు కార్యం చేసేవాడు వచ్చి ఆధార్ కార్డు ఇచ్చిపోతాడా? ఆధార్ కార్డు బట్టే కదా నువ్వు చెప్తున్నావు పేర్లు ఊర్లు. హాస్యాస్పదం ఉంది, నవ్వుతారు పబ్లిక్. నన్ను తప్పదానికి వచ్చినాడు ఆధార్ కార్డు ఇచ్చిపోయాడు. చెప్పేదానికి అర్థం ఉందా? 324 సర్వే నెంబరు మొత్తుకున్నావు, మొత్తం మందిని తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్లో పెట్టినావు. గజం జాగా కూడా మాకు లేదని చెప్పినాం. ఎక్కడ పోయినావు? నీ ప్రభుత్వం కాదా? నువ్వు ఎమ్మెల్యే కాదా? దమ్ముంటే ఈ ప్రాంతానికి నువ్వు ఎమ్మెల్యే నువ్వు భావిస్తే 57 ఎకరాలు ప్రభుత్వానికి అప్పయ్యపు. నీ పక్కకున్న వాళ్ళదా ఇప్పుడు అక్కడ ఏమన్నా? నీ పార్టీకి వచ్చిన వాళ్ళదా? 3 రోజుల ముందు 4 రోజుల ముందు పార్టీకి ఎందుకు మారింది తెలుసా? నేను పార్టీ మారకపోతే నా బిల్డింగ్ కూడా కొడతారు, నేను పార్టీ మారకపోతే నేను దోసుకున్నది తీసుకుంటారని వచ్చారు. అంటే వాషింగ్ పౌడర్ నిర్మాణ కాంగ్రెస్ కౌన్సిలర్లు నాయకులు బాజాప్తుగా బీజేపీ కోటేమని చెప్పారు. వాళ్ళని సమర్థిస్తున్నావా? వాళ్ళను బహిష్కరిస్తావా? రేపు బహిష్కరిస్తే నువ్వు వాళ్ళని సమర్థించినట్టు, లేకపోతే సమర్థించినట్టు. గంజాయి గురించి క్లబ్బులు పెట్టి పత్తాలు ఆటించేటోడు, మందు తాగిచ్చేటోడు, సారా వ్యాపారం చేసేటోడు, గవాళ్ళ కొమ్ము కాసేటోడు ఇవాళ గంజాయి గురించి మాట్లాడు. ఇవాళ ఎస్ కుట్ర జరుగుతుంది. ప్రేమ్ సాగర్ కుట్ర చేస్తుండు. గంజాయి కేసు మీద అసత్యమైన ప్రచారాలు చేసి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసి నన్ను చంపుదామనుకున్నారని, గంజాయి అమ్ముతున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారి మీద, విజిత్ కుమార్ మీద కేసులు పెట్టాలనే కుట్ర జరుగుతుంది. దాన్ని ఎదుర్కొంటాం, న్యాయంగా ఎదుర్కొంటాం, దైవ బలంతో ఎదుర్కొంటాం, కార్యకర్త బలంతో ఎదుర్కొంటాం. జరుగుతున్న దాడులు దౌర్జన్యాలను స్థానిక పోలీసులు అడ్డుకోకపోతే డీజీపీ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్ స్పష్టం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాలలో విచ్చలవిడిగా గూండాయిజం పెరిగినా స్థానిక పోలీసులు ఎందుకు ప్రయత్నించలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ భూముల్ని కాపాడాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంకల్పించడం హర్షణీయం అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ప్రారంభించాలని సూచించారు. కాంగ్రెస్ లో చేరిన నేతలు చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేశారని ఆరోపించారు. కోర్టు తీర్పు రాకముందే బీజేపీ నేతలు భూ కబ్జాలు చేశారని ఆరోపించడం సమంజసం కాదన్నారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వరరావు, పెద్దపల్లి పురుషోత్తం, మోటపల్కుల తిరుపతి, గాజి శ్రీనివాస్, కర్రె లచ్చన్న, పూదరి రామచందర్, ముదా మల్లేష్, అమీర్శెట్టి రాజు, బొలిశెట్టి అశ్విన్, గాజుల ప్రభాకర్, కంకనాల సతీష్, కాశెట్టి నాగేశ్వరరావు, ఈర్ల సదానందం, మధురేన్వా సదానందం, బింగి సత్యనారాయణ, బల్లా రవి, అర్నకొండ శ్రీనివాస్, దేవరకొండ వెంకన్న, చిరంజీవి, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా కూడా మేము ఒక సంవత్సరం దాకా కొత్తగా వచ్చిన ప్రభుత్వము, సంవత్సరం దాకా ఎక్కువ ఆరోపణలు, ప్రెస్ మీట్లు, ధర్నాలు, దీక్షలు చేద్దానుకున్న ఒక సంవత్సరం టైం ఇద్దాం వీళ్ళకు, వీళ్ళు చెప్పిన ఎన్ని పనులు చేస్తారు, ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఏమి నెరవేరుస్తారని అనుకున్నాను. కానీ మన ఎమ్మెల్యే గారికి కొంచెం తొందర ఎక్కువైంది, బాగా తొందర ఎక్కువైంది ఎమ్మెల్యే గారికి. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, చాలా విషయాలు మాట్లాడారు. ఎమ్మెల్యే గారి నోట్ల అవినీతి, భూ కబ్జాలు అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. ఎందుకంటే నీ చరిత్ర ఏందో అందరికీ తెలుసు. నువ్వు హైదరాబాద్లో ఎవరెవరి భూములు కబ్జా చేసినావు, కాప్రాల దళితుల భూములు, పాపము 100ల మంది దళితులు ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ రూపాయి మిగిలించుకొని చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కున్నారు. ఇవాళ ఆ భూములు కబ్జా చేసినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజా దర్బార్ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు ఇందిరా పార్క్లో మొన్న ధర్నా చేశారు. ఒక కాపురాలనే భూ కబ్జాలు కాదు, చెరువుల హైదరాబాద్లో అపార్ట్మెంట్లు ఎవరు కట్టిర్రో అందరికీ తెలుసు. నీ పత్తాల క్లబ్ల వలన 1000 కుటుంబాలు నాశనమైంది, 1000 కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. నీ చరిత్ర అందరికీ తెలుసు. నువ్వు ఇవాళ మరి నేను అనుకున్నది ఏదో సినిమా ఉండే మహేష్ బాబు భరత్ అనే నేను మరి లేదా భారతీయుడు ఏదో సినిమా చూసినట్టున్నాడు మన ఎమ్మెల్యే గారు. చూసిగా నేను మొత్తం మంచిర్యాల ఎవడెక్కడ ఏం చేయరాదు, ఎవడు ఎన్ని గంటలకు బంద్ చేయాలి, ఈయననే పోలీసు, ఈయననే జడ్జు, ఈయననే సెక్షన్లు చెప్తాడు, ఈయననే ఎవరి మీద ఏం కేసులు పెడతామని చెప్తాడు, అన్నీ ఈయననే చెప్తాడు. అంటే ఇక న్యాయ వ్యవస్థ లేదా మంచిర్యాల? చట్టాలు లేవా? ముత్త సత్తయ్య గారి గురించి మీరు మాట్లాడారు. ముత్త సత్తయ్య గారిని వారి యొక్క కేసు ఎల్లుండి బెంచ్ మీదకి వచ్చింది. అంటే ఎల్లుండి జడ్జి గారు చెప్పేదాకా కూడా మీకు వినే ఓపిక లేదా? నువ్వే ఎవరో దోషి, ఎవరు నిర్దోషి నువ్వే డిసైడ్ చేస్తావా? అంటే నీకు ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే అయి ఉండి నీకు న్యాయ వ్యవస్థ,
చట్టాల మీద నమ్మకం లేదా? అందరి మీద అంతే. బీజేపీ నాయకులు బెదిరిస్తున్నారు. ఎవరిని బెదిరించారు? ఎక్కడ పైసలు వసూలు చేశారు? నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు ఉంటే నువ్వే తీసుకురా, పెట్టు సాక్ష్యాలు. ఇలా వాస్తవం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు బాగా ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారు. ఆయన చూస్తే నాకు జాలేస్తుంది. ఆయన ఫ్రస్ట్రేషన్కి 3 కారణాలు. మొదటి కారణము, ఎన్నికలల్లో 6 గ్యారంటీల పేర్ల మీద చాలా హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రెండోది, మంచిర్యాల అభివృద్ధి చేస్తా అని ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చాడు. 3 నెలల్లో ఎల్లంపల్లి బాధితులకు పైసలు ఇప్పిస్తా అని చెప్పింది. ఇంకో 2 నెలలు అయితే సంవత్సరం అవుతుంది మీ గవర్నమెంట్ వచ్చి. మరి ఇదే ఎల్లంపల్లి బాధితులకు అటు ధర్మపురి నియోజకవర్గంలో మొన్న అక్కడున్న ఎమ్మెల్యే 18 కోట్ల రూపాయలు ఇప్పించి, లక్ష్మీ టాకీస్ చౌరస్తా నుంచి 2 టౌన్కి పోతానికి 6 నెలల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభమవుతాయి. ఎక్కడ పోయింది మీ ఫ్లైఓవర్ పని? గోదావరి మీద వంతెన కాంట్రాక్టర్ కడతానికి రెడీ ఉంటే కేవలం కమిషన్ కొరకు ఇవాళ ఆ కాంట్రాక్టు రద్దు చేసి మళ్ళీ కొత్త కాంట్రాక్టర్కి ఇవ్వాలని ఒక స్కెచ్ చేసింది. ఇక మాతా శిశు హాస్పిటల్ గురించి చెప్తాడు. 24 నెలల్లో మాతా శిశు హాస్పిటల్ అవుతుంది. ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి చూడు. అంటే ఈ 24 నెలలు గవర్నమెంట్ హాస్పిటల్లో కనీస వసతులు ఉండాలన్నా వద్దా? మొన్న పోయొచ్చిండు ఆయన. పోయొచ్చినాక మేము పోయినాము వారానికి. జ్వరాలతోటి ఒక్కొక్క మంచం మీద 2 పేషెంట్లు పడుకున్నారు. గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో. ఎక్కడ పోయింది మీ అభివృద్ధి? అరే ఆఖరికి సింగరేణి కార్మికులకు ప్రతి సంవత్సరం ఇచ్చే బోనస్లో కూడా సగం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కట్ చేసింది. మరి దాని మీద మాట్లాడతలేవు. నువ్వు దమ్ము ధైర్యం ఉండి మొగోలు అయితే పోయి సింగరేణి కార్మికులకు 33% బోనస్ ఇప్పి. కానీ ఇవి ఏవి కూడా చేయకుండా, మూడోది మంత్రి పదవి రాలేదు. ఫ్రస్ట్రేషన్. ఈ 3 ఫ్రస్ట్రేషన్ల స్థానిక సంస్థ ఎన్నికలలో ఓడిపోతా అనే భయంతో ఇవాళ ఇతర రాజకీయ పార్టీ నాయకులను బెదిరిస్తుంది. ఈయననే డిసైడ్ చేస్తాడట. నేను పోలీసులను కూడా అడుగుతున్నా, మన మంచిర్యాలలో ఉన్న డీసీపీ గారిని, రామగుండం సిపి గారిని అడుగుతున్నా, ఇంత బహిరంగంగా మన దేశ చరిత్రలో ఏ ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే, ఎంపీ పేర్లతో పాటు ఎవరి మీద ఏం కేసులు పెడతారు, పీడీ యాక్ట్లు, రౌడీ షీటర్లు, తడిపారు చేస్తామని ఇంత బహిరంగంగా చెప్తుంటే మరి పోలీస్ వ్యవస్థ ఉన్నదా లేదా? ఇక్కడ ఇలా ఒక ఎమ్మెల్యే వ్యక్తుల పేర్లు చెప్తుండే. అంటే న్యాయ వ్యవస్థకు గౌరవం లేదు, పోలీస్ వ్యవస్థకు గౌరవం లేదు. ఇదేమన్నా రాజరిక పాలన నడుస్తుందా? మంచిర్యాల నీ తాత జాగిరా? మంచిర్యాల నీ తాత జాగిరా? ఇక్కడ న్యాయ వ్యవస్థ లేదా? కోర్టులో పెండింగ్ ఉన్నది. ఎల్లుండి బెంచ్ మీదకి వచ్చే కేసు గురించి నువ్వు ఇప్పుడే తీర్పిస్తున్నావు. నువ్వే డిసైడ్ చేస్తావు ఎవరిక్కడ దోషి, ఎవరు నిర్దోషి. నీ కండువా కప్పుకొని నీ మాట వినకపోతే వాళ్ళే దోషి. ఇలా మంచిర్యాల తెలుసు. ఇలా ఎవరు కబ్జాలు చేస్తున్నారు మంచిర్యాల? గెట్ల పంచాయతీలు ఎవరు పెడుతున్నారు మంచిర్యాల? సెటిల్మెంట్లు ఎక్కడైతే మంచిర్యాల ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా మంచిర్యాల ఎవరు సెటిల్మెంట్లు చేస్తున్నారు? మీ పార్టీ నాయకులు చేస్తున్నారు. మీ పార్టీ నాయకులు బఫర్ జోన్లో ఇల్లు కట్టుకుంటారు. మీ పార్టీ నాయకులు బఫర్ జోన్లో షెడ్లు ఎత్తురు, రేకులు వేస్తారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నా, మీరు మంచిర్యాల నుంచి ఒక లిస్టు తెప్పిర్రి. మంచిర్యాలలో ఏ చెరువులో ఎవరి ఇల్లు కట్టిర్రు, ఏ వాగుకి ఎవరి ఇల్లు ఉన్నది, మీరు మంచిర్యాల నుంచి ఒక లిస్టు తెప్పిర్రి. ముఖ్యమంత్రి గారు మీరు లిస్టు తెప్పించి మీరు నిజంగా చెరువులను కాపాడదలుచుకున్నారు, ప్రభుత్వ భూములను కాపాడదలుచుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచిర్యాల నుంచి ఒక లిస్టు తెప్పించి ఫస్ట్ మంచిర్యాలలో ఉన్న కాంగ్రెస్ నాయకులే ఒకళ్ళిద్దరి ఇల్లు మీరు కూలగొట్టారు. మీరు కూలగొడితే ప్రజలు నమ్ముతారు. లక్ష్మీపేట మండలంలోని కొత్త కప్పుగూడెం గ్రామానికి చెందిన బత్తుల మధుకర్ అనే యువకుడు ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి బ్రెయిన్ డెడ్ తో చికిత్స పొందుతూ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తూ రాస్తారోకో చేశారు. లక్షటిపేట మండలంలోని కొత్త కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బత్తుల మధుకర్ అనే యువకుడు ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి బ్రెయిన్ డెడ్ తో చికిత్స పొందుతూ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లా లక్షటిపేట ఉత్కూరు చౌరస్తాలో రాస్తారోకో చేశారు. వివరాల్లోకి వెళ్తే కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం ఇటీవల మధుకర్కి జ్వరం రావడంతో మంచిర్యాలలోని
ఓ ప్రైవేటు దవాఖానలో పరీక్షలు చేయించుకున్నాడు. డెంగ్యూ జ్వరం అని తేలడంతో తన గ్రామానికి వచ్చే ఆర్ఎంపీ వద్ద ఇంజెక్షన్ వేసుకున్నారు. ఇంజెక్షన్ వేసుకున్న అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే మంచిర్యాలలోని ప్రైవేటు హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. వైద్యులు చూసిన తర్వాత అతనికి బ్రెయిన్ లో సమస్య వచ్చిందని వైద్యులు తెలిపారు. వెంటనే సికింద్రాబాద్ లోని ప్రైవేటు హాస్పిటల్ కి తరలించారు. మధుకర్ అప్పటికే కోమాలోకి వెళ్లారని తెలిపారు. వైద్యులు వెంటనే ఐసీయూ ఉంచి చికిత్స చేశారు. మధుకర్ది ఓ సాధారణ రైతు కుటుంబం కాబట్టి అక్కడ వైద్యం చేయించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు దవాఖానాలో చేర్పించి చికిత్స అందించారు. వారం రోజుల నుండి ప్రాణాలతో కొట్టుమిట్టలాడుతూ మంగళవారం మరణించారు. దీని అంతటికీ కారణం ఆర్ఎంపీ శ్రీనివాస్ వేసిన ఇంజెక్షన్ అని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆర్ఎంపీ శ్రీనివాస్ పై చట్టరీత్యా చర్యలు తీసుకుని మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని మృతుని యొక్క కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై మంగళవారం రాస్తారోకో చేశారు. నా కొడుకు జ్వరం వచ్చిందని పిలిస్తే ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి పంపిండి అయ్యా సూర్యేసిండో ఏం చేసిండో రియాక్షన్ ఇచ్చింది. హాస్పిటల్కి పోతే మీద డెడ్ అయిందని చెప్పిండు. నాకు అంతేగాని వీళ్ళు ఇన్ని రోజులే మా ఎంబడి కూడా రాలే డాక్టరు. ఏమైందో ఈ సూర్యేసిన మరి విరుగుడు అని కూడా చెప్పడానికి రాలే. మాకు మేము ఫోన్ చేసిన కొద్ది పారార్లోనే ఉన్నాడు. అప్పటికి ఇవాళకి 7 రోజులే నా కొడుకు ఏమో మొత్తం వాళ్ళకే సపోర్ట్ ఉంటాను. నేను అండుకొని నేనే అంత లేదమ్మా, నేను పేషెంట్ను, నన్ను ఎవరు చేస్తారు? నేను ఒక పేషెంట్ను, నేను అన్నం కూడా అంట నా కొడుకు అన్నీ పెట్టిండు. నన్ను ఎవరు చేస్తారు ఇప్పుడు? నన్ను ఎవరు లేదు, నా కొడుకు లేదు. ప్రాబ్లం ఏందని చెప్పిన సూర్యవలేసినమ్మా సుదేశన వాళ్ళ పేరు ఎవరు అనిపోతుంది అందరిని పిలిచి దీన్ని ఉంచిన ఈ పేషెంట్ అట్లే వింటే కుప్పకూలిపోతుందని వస్తాడమ్మా మీరు తీసుకుపోయి ఆక్సిజన్ పెట్టి ఇంటికానే ఉంచుకోవాలి, చిన్న హాస్పిటల్లో ఉంచుకోవాలన్నాక మళ్ళా నుంచి మంచిర్యాలలో 10 దవాఖానాలు కనుక్కుంటే హాస్పిటల్ పేరేంటి. కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దండపల్లి మండలంలోని పలు గ్రామంలో పిఎస్ఆర్ బతుకమ్మ కానుక చీరలను పంపిణీ చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీ కొక్కిరాల సురేఖ దంపతుల ఆధ్వర్యంలో మంగళవారం దండేపల్లి మండలంలోని తాళ్లపేట్, రాజుగూడ, నాగసముద్రం, మాకులపేట, లింగాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు సోదరిమణులు రుక్మిణి, సత్యాలు స్థానిక నాయకులతో కలిసి బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, దండేపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, నాయకురాలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనే ఉద్దేశంతో గత 5-6 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌరవ శాసనసభ్యులు ఈ రోజు అనివార్య కారణాల వల్ల మా డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారు కూడా రాలేకపోయారు. కానీ త్వరలోనే ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అక్కడ హాజరైతారని భావిస్తున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమం గత 6 సంవత్సరాల నుంచి ప్రతి ఇంటి ఆడపడుచుకు చీరలు అందిస్తూ వాళ్ళ కుటుంబంలో ఆనందాన్ని చూడాలనే ఉద్దేశంగా
ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గతంలో చాలా మంది గత 20 సంవత్సరాల నుంచి ఈ శాసనసభ్యంలో ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే గారు దివాకర్ రావు గారు ఇక్కడ మీ సమస్యలు ఉన్నప్పుడు మరి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడ ఉంటూ మీ ముందుకు వచ్చి మీ సమస్యలు తెలుసుకోవాలి కదా. కానీ మా నాయకుడు అలా కాదు. ఆయన అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కూడా ఇళ్ళవేళలా పేదల అండ నిలబడతానన్న సందర్భాలు ఎన్నో చూసి ఉంటారు. ఈ రోజు ఇక్కడ దండేపల్లి మండలం నుంచే ప్రతి కార్యక్రమాన్ని కూడా గౌరవ శాసనసభ్యులు కొనసాగిస్తున్నారు. ఇప్పుడే చెప్పారు రాజేంద్ర గారు, రాష్ట్రాలు తెచ్చిన బడ్జెట్ ఎక్కడ ఉన్నదంటే అది కేవలం మంచిర్యాల జిల్లాకే దక్కింది. మొన్నటికి మొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి అనేక మంది చెప్పడం జరిగింది. అక్కడ మధ్య కాన్స్టిట్యున్సీ అయితే ఏదైతుందో అక్కడ జరిగే అభివృద్ధి మీ మంచిర్యాల పట్టణంలో కూడా నియోజకవర్గంలో జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడే అందరికీ కావాల్సింది ఏంటి? విద్యా వైద్యం. విద్యా వైద్యం గురించి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ రెబ్బెనపల్లిలో జరిగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ దాదాపుగా 4000 మంది విద్యార్థులు చదువుకోవడానికి ఇక్కడ ప్రారంభం కాబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు పెట్టం లక్ష్మణ్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి కార్మికులకి లాభాల్లో వాటాలో నష్టం జరిగిందని ఆరోపిస్తూ మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు శ్రమపడి ఇచ్చిన టార్గెట్ ని తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎటువంటి సౌకర్యాలు సేఫ్టీ లేనప్పుడు కూడా అనుకున్న టార్గెట్లని సాధించి ఇవాళ 47,100 కోట్ల లాభాన్ని సాధించడం జరిగింది. 33% ప్రకటించిన లాభాల వాటా కాకుండా దాంట్లో డెవలప్మెంట్ పేరుతోనే నిధుల్ని నిలిపి 793 కోట్లు మాత్రమే ఇస్తుందని ఆరోపించారు. 1550 కోట్లు వచ్చే లాభాల వాటను 793 కోట్లు ఇవ్వడం వల్ల కార్మికులకి చాలా నష్టం జరుగుతుందని విమర్శించారు. గత సంవత్సరం లాభాల్లో 32% ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చెప్పిన ప్రకారం 33లో 16.9% మాత్రమే లభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల యావరేజ్ గా 1,90,000 వస్తుందని అన్నారు. ఒరిజినల్ గా రావాలంటే 3,80,000 వచ్చేది. సింగరేణి కార్మికులకి దసరా పండుగ సంతోషం లేకుండా చేశారని విమర్శించారు. కార్మికుల ఓట్లతో గెలిచిన నాయకులు ఎవరైతే ఉన్నారో సింగరేణి పరిధిలోని 10 మంది ఎమ్మెల్యేలు సీఎం దగ్గరికి వెళ్లి కార్మికుల శ్రమ దోపిడీ జరగకుండా చూడాలని, వాస్తవ లాభాలు పైన వచ్చే 1,551 కోట్లపై 33% ఇప్పించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. దిగుతే బయటకు అసలు తెలియదు, ఉద్యోగం చేస్తాడు పైన. అట్లాంటి కార్మికులు కాస్పూర్ ప్రాంతం సింగరేణి శ్రీరాంపూర్ ప్రాంతంలో ఇవాళ పెద్దలు దివాకర్ గారి నాయకత్వంలో కార్మికులకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది శ్రమ దోపిడీ. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 32% వరకు లాభాల్లో కార్మికులకు వాటియడం జరిగింది. కేసీఆర్ గారు అన్న మాట ఏంటంటే బాయిలో దిగితే మళ్ళీ బయటకు వచ్చేదాకా కూడా బిక్కుమనేది. బయటున్న గుడిలో దండం పెట్టుకొని మా ప్రాణాలతో మేము బయటికి రావాలని ప్రాణాలు పణంగా పెట్టి సింగరేణిని లాభాలకు తీసుకొచ్చే కార్యక్రమం వాళ్ళది. ఎలా సింగరేణి కార్మికులు చనిపోతుండ్రు, ఒక్కొక్కసారి విషవాయుతోని, ఒక్కొక్కసారి అక్కడనే కూలి, ఈ విధంగా చనిపోతుండ్రు. అక్కడ సరిహద్దుల్లో సైనికులైతే ఇవాళ మా నల్ల సూర్యులు కార్మికులు ఇట్లా చనిపోతుండ్రు. ప్రతి దసరా కూడా గత ఆర్థిక సంవత్సరం వచ్చిన లాభాలలో వాటా వాళ్ళకి ఇచ్చేది. ఎక్కడన్నా లాభాలలో వాటా వెనుక పోతుందా? పోయినసారి 2,222 కోట్ల లాభాలు వస్తే అందులో 32% కార్మికులకు దాదాపు 700 కోట్ల దాకా ఇచ్చి కార్మికుల పక్షాన మన కేసీఆర్ గారు ఉన్నారు. ఇప్పుడు ఇంకో 2,700 పెరిగింది, 4,700 వచ్చింది. కార్మికులందరూ కూడా కనీసం 32% ఇస్తారని దాదాపుగా కొంతమందికి 3 లక్షల రూపాయలు వస్తాయని సంబరపడ్డారు. ఈ దసరా బ్రహ్మాండంగా ఉంటుందని పాపం సంబరపడ్డారు. వాళ్ళ ఆశల మీద, వాళ్ళ ఏదైతే సంబరం మీద నీళ్లు చల్లి కేవలం 16.9% ఇచ్చారు. ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వం. ఈ ముఖ్యమంత్రికి కార్మికుల విలువ తెలియదు,
ఉట్టిగానే మాయమాటలు 33 అని చెప్పి అసలు 16.9% ఇచ్చారు. ఇక్కడ 3 ఎమ్మెల్యేలు ఈ జిల్లాల ఏం చేస్తానని నేను అడుగుతున్నా. కార్మికులు కాకపోతే మీరు ఎట్లా గెలిచిండ్రు? ఈ కార్మికుల ఓట్లతో కాదా? కార్మిక లోకం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పైన, మీ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉంది, కోపంగా ఉంది, కడుపు మంటగా ఉన్నది. కార్మికుల పక్షాన నిలబడాలి. 33% ఇస్తేనే మీరు దసరా సంబరాలకు మీరు ఊర్లలోకి రావాలి. కార్మికులకు దసరాకు దూరం చేసిన ఈ ఎమ్మెల్యేలు రేపు దసరాలు కూడా వాలుకోవద్దు. ఆ విధంగా ముఖ్యమంత్రి దగ్గర డిమాండ్ చేసి 10 మంది ఎమ్మెల్యేలు పోయి దగ్గర కూర్చొని కార్మికుల కోసం న్యాయంగా పోరాడితే తప్పేందని నేను అడుగుతున్నా. హైదరాబాద్లో కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారి నాయకత్వంలో కార్మికుల పక్షాన పోరాడతామని చెప్పుకుంటూ ఖచ్చితంగా వాళ్ళ హక్కును వాళ్ళకి ఇవ్వాలని మరొక్కసారి డిమాండ్ చేస్తున్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి విధించిన టార్గెట్ 70 మిలియన్ టన్నులను సాధించడం జరిగింది. కార్మికులు శ్రమపడి ఇచ్చిన టార్గెట్ను తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, ఎటువంటి సౌకర్యాలు లేనప్పటికీ, సేఫ్టీ లేనప్పటికీ కూడా అనుకున్న టార్గెట్ను సాధించి ఇవాళ 4,701 కోట్ల లాభాన్ని సాధించడం జరిగింది. మరి ఈ లాభాల్లో 32% లాస్ట్ ఇయర్ ఉండే, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ 33% ఇవ్వడం జరుగుతున్నది. 33% ప్రకటించినప్పటికి కూడా 33% ప్రకటించినప్పటికి కూడా దాంట్లో డెవలప్మెంట్ పేరుతోని 793 కోట్ల పట్లమే ఇస్తుంది. 1,550 కోట్లు వచ్చే లాభాల వాటాను 96 కోట్లు ఇవ్వడం వల్ల చాలా నష్టం కార్మికులకు జరుగుతుంది. అంటే దాదాపు 16.1% తగ్గుతున్నది. వాళ్ళు చెప్పిన ప్రకారం 33% కాదు, 16.9% మాత్రమే లభిస్తున్నది. దీనివల్ల యావరేజ్గా 1,90,000 వస్తున్నది. ఒరిజినల్గా రావాలంటే 3,80,000 నుంచి 4,80,000 వస్తుంది. ప్రతి కార్మికుడు దసరా సందర్భంగా పిల్లలకు ఫీజులు కట్టడం కానీ, బట్టలకు కానీ, మనకందరికీ పనిచేస్తానని అందరూ సంతోషంగా ఆలోచిస్తున్న సమయంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇలా కార్మికుల ఓట్లతో గెలిచిన నాయకులు ఎవరైతే ఉన్నారో, సింగరేణి ఏరియాలో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ నుంచి. మరి వీళ్ళంతా ఇప్పటికైనా సీఎం గారి దగ్గరికి వెళ్ళి కార్మికుల శ్రమ దోపిడీ జరగకుండా చూడాలని, వాస్తవ లాభాలపైన అంటే 1,551 కోట్లపైన 33% ఇప్పించాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరపున, టీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా రజక సంఘాల సమితి ఉపాధ్యక్షుడిగా రాగల రాజయ్య, ప్రచార కార్యదర్శిగా లక్ష్మణ్ నియమించినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తంగలపల్లి బాబు వెల్లడించారు. మంగళవారం ఓ ప్రైవేట్ హాల్లో తెలంగాణ రజక సంఘాల సమితి జిల్లా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాపు వెల్లడించారు. అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ రజక కులస్తులు మోడ్రన్ దోబిఘాట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం అందుకు ఏర్పాట్లు చేయాలని వెల్లడించారు. రజక కులాన్ని వెంటనే ఎస్సీ జాబితాలో చేర్చాలని, చాకలి ఐలమ్మ విగ్రహాల్ని ఊరూరా ప్రతిష్ఠించేలా ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26న చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల్ని జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈరోజు మంచిర్యాల జిల్లా ప్రముఖుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీలో 2 ప్రముఖులను తీసుకోవడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షుడు రాగల రాజయ్యను, జిల్లా ప్రచార కార్యదర్శిగా లక్ష్మణ్ను ఎన్నుకోవడం జరిగింది. మంచిర్యాలలో ఉన్న సైనికంగా రజకులకు మోడర్న్ దోపిడీస్ లేక అనేక ఇబ్బందులకు గురవుతారు. రజక సోదరులకు ఉద్యోగాల లేక, ఉపాధి లేక రోడ్లపై కూలి పని పోయే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం స్పందించి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ రాష్ట్ర కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఊరూర్లా సాకలైలమ్మ విగ్రహాలు పెట్టడానికి ప్రభుత్వం అనుమతించాలని. ఎక్కడ విగ్రహం పెడదామన్నా ఆయన అనుమతులు ఇవ్వడం లేదు, పోయినా కానీ మాకు అనుమతి దొరకడం లేదు. కాబట్టి ఎందుకంటే రజకులు అనగానే ఏ ప్రభుత్వాలు కానీ ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వడం లేదు. తొందరగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఒక స్పందన తీసుకురావాలని కోరుతూ తెలంగాణ రజక సంఘాల రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నిర్వహించిన ఈ సమావేశంలో నాకు జిల్లా ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినటువంటి తెలంగాణ రాష్ట్ర సంఘాలకి, జిల్లా సంఘ అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా మీద ఈ నమ్మకం ఉంచి నాకు సపోర్ట్ చేసినటువంటి మన జిల్లా అధ్యక్షులు బాపన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ 26వ తారీఖున మంచిర్యాలలో నిర్వహించే మన చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవానికి జిల్లాలో చాలా ఘనంగా వేడుకలు జరుపుకోబోతున్నాము. దీనికి అన్ని మండలాలలో, గ్రామాలలో, జిల్లాలో, రాష్ట్ర లెవెల్లో అన్ని విధాలుగా జరిగే విధంగా ప్రతి గ్రామాల నుంచి ఉత్సాహంగా ప్రతి సంఘం నుండి ప్రోత్సహించి పెద్ద ఎత్తున ఘనంగా జరిగే విధంగా కృషి చేయాలని ప్రతి మన రజక సంఘం తరఫున
కోరుకోవడం జరిగింది. నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.